జై శ్రీరామ్. మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో గంగా నది మహిమను తెలుసుకుంటున్నాం మనము. ఎందుకంటే ప్రయాగ నుండి గంగాజలం తీసుకుని రావటం జరుగుతోంది, త్రివేణి సంగమ జలం. ఆ జలాన్ని మీకు పంపించడం జరుగుతోంది. మీ ఇంట్లో ఉండాలి, ప్రతి ఇంట్లో కూడా గంగా జలం ఉండాలి. ఆ గంగా నది జలం ఇంట్లో ఉండడం చేత కలిగేటటువంటి అద్భుత ఫలితాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని నిన్నటి వీడియోలో కొన్ని తెలియజేశాను. ఈ రోజు వీడియోలో ఇంకొన్ని తెలియజేస్తాను. కాశీ ఖండం తెలియజేస్తోంది మనకి అద్భుతమైనటువంటి శ్లోకాలు. చూడండి ఎంత బాగున్నాయో. కృతే సర్వత్ర తీర్థాని త్రేతాయాం పుష్కరం పరం ద్వాపరేతు కురుక్షేత్రం కలౌ గంగైవ కేవలం. మన కష్టాలు తీర్చాలంటే ఈ కలియుగంలో గంగా నదితో సమానమైనటువంటి తీర్థం ఇంకొకటి లేదు. చూడండి, గంగా స్నానము వలన సర్వతీర్థ స్నానములు, యజ్ఞములు, తపస్సులు, దానములు, యోగములు మొదలైన ఫలితాలు లభిస్తాయి. గంగా స్నానము వలన సర్వవేదాధ్యయనము చేసిన ఫలితం లభిస్తుంది. మొత్తం 4 వేదాలు చదివినటువంటి ఫలితం లభిస్తుంది. సర్వశాస్త్ర పండితుని కంటే మహనీయుడు గంగా స్నానం చేసినవాడు. ఎంత విశేషం చూడండి. అందుకే మనం ప్రతిరోజు ఒక బకెట్ నీటిలో ఒక బొట్టు గంగాజలం కలుపుకొని తలస్నానం చేయాలి. గంగా దర్శనము వలన మనోవాక్కాయజములైన సర్వ పాపముల నుండి పవిత్రుడవుతాడు. మనస్సులో అనుకున్నటువంటి మనస్సు ద్వారా చేసిన పాపాలు మరియు బయట ఈ శరీరంతో చేసినటువంటి పాపాలన్నీ కూడా గంగా దర్శనం వల్లనే పోతాయి. అందుకే మన ఇంట్లో కనీసం 1 లీటర్ గంగాజలం పెట్టుకున్నాం అనుకోండి, ఆ గంగమ్మ తల్లిని దర్శించడం చేతనే మనకు ఈ పాపాలన్నీ పోతాయి. కృతయుగంలో అన్ని తీర్థాలే, సర్వత్ర తీర్థములే కృతయుగంలో. త్రేతాయుగంలో పుష్కరము మాత్రమే తీర్థము. అంటే అజ్మీర్ బ్రహ్మదేవుడి ఆలయం ఉంది అక్కడ, అజ్మీర్ దగ్గర పుష్కర్ అని. అక్కడ పుష్కరమే పుష్కర తీర్థం త్రేతాయుగంలో. ఇక ద్వాపరంలో కురుక్షేత్రము తీర్థము. కలియుగంలో గంగా నది మాత్రమే తీర్థము. అంటే అది మాత్రమే మనకు ఉండేటటువంటి సమస్త పాపరాశిని భస్మం చేస్తుంది గంగా నది. ఇక ధ్యానం కృతే మోక్షహేతుస్త్రేతాయాం తచ్చవై తపః ద్వాపరే తద్వయం యజ్ఞాః కలౌ గంగైవ కేవలం. పూర్వజన్మల పుణ్య ఫలము వలన, గొప్ప అనుగ్రహము వలన గంగా తీరంలో నివాసము కలుగుతుంది. అంటే మనం సరే కాశీకి వెళ్లి ఉండడం అనేది కష్టసాధ్యము. ఈశ్వరానుగ్రహంతో సాధ్యమైతే ప్రయత్నించాలి. అలా కుదరకపోతే మన ఇంట్లోనే గంగమ్మ తల్లిని తెచ్చి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా షార్ట్ కట్లు అనమాట. అంటే తొందరగా అనుగ్రహాన్ని పొందేటటువంటి సులభమైన మార్గాలు. ఇవన్నీ మనకు ఋషులు తెలియజేసిన ప్రమాణాలు. మళ్ళీ ఏదో మామూలు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కాదు. కాశీఖండం చెబుతోందంటే ఇంక మనకు తిరిగే ఉంది. కాబట్టి మనమే గంగా నదిని తెచ్చిపెట్టుకోవాలి, గంగా జలాన్ని. కృతయుగంలో ధ్యానము ద్వారా మోక్షం కలుగుతుంది. త్రేతాయుగంలో ధ్యానము మరియు తపస్సు ద్వారా మోక్షం కలుగుతుంది. ద్వాపర యుగంలో ధ్యానము, తపస్సు, యజ్ఞము ఈ 3 ద్వారా మోక్షం కలుగుతుంది. కలియుగంలో చూడండి, గంగా నది దర్శనము, స్పర్శనము, స్నానము వల్ల మాత్రమునే మోక్షం కలుగుతుంది. ఎంత సులభం. కాబట్టి గంగా నది అంత గొప్పది. గంగా జలం ఇంత గొప్పదని తెలిసి కూడా మన ఇంట్లో గంగాజలం మనం పెట్టుకోకపోతే ఎలా? ఏదో విధంగా తెచ్చి పెట్టుకోవాలి. ఎవరైనా తెచ్చిచ్చే వాళ్ళు ఉంటే తెప్పించుకోవాలి. పరమేశ్వరుడు అనుగ్రహంతో మేము తీసుకొని రావటం జరుగుతోంది గంగాజలం. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అని మీకు 1కి 10 సార్లు నేను తెలియజేస్తూ ఉంటాను. నేను మన గురుగారు కూడా ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించారు. ప్రతి ఇంట్లో కూడా గంగాజలం ఉండడం వల్ల ఏంటి ఫలితం అంటే, గంగమ్మ తల్లిని దర్శిస్తేనే మోక్షం కలుగుతుంది. ఇక స్నానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటో నాకు కూడా తెలియదంటారు ఆదిశంకరాచార్య స్వామి వారు, మన గురువు గారు. హే అంబత్వ దర్శనాన్ముక్తి. గంగమ్మ తల్లిని దర్శిస్తేనే మోక్షం కలుగుతుంది. మన ఇంట్లో గంగా జలాన్ని పెట్టుకున్నాం అనుకోండి, 1 లీటరో 5 లీటర్లో
10 లీటర్ల గంగాజలం మనం పెట్టుకొని ప్రతిరోజు 2 పుష్పాలు పెట్టి పూజ చేస్తూ ఉన్నాం అనుకోండి, దర్శిస్తూ ఉన్నాం అనుకోండి, మనకు మోక్షం వచ్చేస్తుంది. మోక్షం అంటే మరణించిన తర్వాత వచ్చేది మాత్రమే కాదు, మనకు ఉండేటటువంటి సమస్యలు కొన్ని నివారణ కావు, అనేక సమస్యలు ఉంటాయి. అబ్బా ఎంత ఆనందంగా ఉందోనండి, అనేక సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్న ఈ సమస్య ఇప్పుడు నెరవేరింది గంగా స్నానం చేయటం వల్ల అని అంటూ ఉంటారు. వెంకటేశ్వర స్వామిని దర్శించడం చేత ఈ సమస్య తీరిపోయింది, విశ్వనాథుడిని దర్శించడం చేత ఈ సమస్య తీరిపోయింది అని అంటూ ఉంటారు. ఆహా ఎంత ప్రశాంతంగా ఉందో, అది కూడా మోక్షమే. ఇప్పుడు మోక్షం వచ్చిందండి ఈ కష్టానికి అని అంటారు. కాబట్టి మోక్షం అంటే ఎప్పుడో మరణించిన తర్వాత వచ్చేది మాత్రమే కాదు, అది కూడా మోక్షమే. దాని గురించి బాగా దృష్టి పెట్టాలి, సాధనలు చెయ్యాలి, అదే అత్యంత ప్రధానమైంది. ఈ కష్టాలు, చిన్న చిన్న కష్టాలు, పెద్ద పెద్ద కష్టాలు, సమస్యలు, వీటి నుండి కూడా మోక్షం పొందాలి మనం. అనేక సమస్యలు నివారణ అవుతాయి గంగాజలం ద్వారా. హే అంబత్వ దర్శనాన్ముక్తి, గంగమ్మ తల్లిని దర్శిస్తేనే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కష్టాల నుండి మోక్షం కలుగుతుంది, మనకి సమస్యల నుండి మోక్షం కలుగుతుంది. నన్ను అడుగుతూ ఉంటారు, గురుగారండి మోక్షం అంటే ఈ కష్టాల నుండి మాకు విముక్తి ఎలా కలుగుతుంది? ఇవన్నీ మార్గాలే, సులభమైన మార్గాలు. కాబట్టి గంగాజలాన్ని తప్పకుండా పొందండి. మీ గోత్రనామాలు, చిరునామా 9347713779కి పంపించండి. కనీసం 1 లీటర్ గంగాజలాన్ని పొందండి అని చెప్పి భక్తులకు మరీ తెలియజేస్తున్నాను. ఇంకా కాశీఖండం మనకేం తెలియజేస్తుందో తెలుసుకుందాము. కేవలం మనకి ఇంకా 2 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఇంకొక 14, 15వ తారీఖు పుష్కరుడు ప్రవేశిస్తాడు ప్రయాగలో. అప్పుడు గంగాజలాన్ని, యమున, సరస్వతి ఈ త్రివేణి సంగమ జలాన్ని భక్తితో స్వీకరించడం జరుగుతుంది. ఆ వీడియోలన్నీ కూడా మీకు పంపిస్తాను. వాస ఏవహి గంగాయాం బ్రహ్మజ్ఞానస్య కారణం. గంగా మాహాత్మ్యమెరింగిన వారు, గంగమ్మ తల్లి గురించి, గంగమ్మ మహిమ తెలిసిన వారు దూరమునందున్న అయోగ్యులైన, అంటే గంగానదికి చాలా దూరంలో ఉన్న, అనేక తపస్సాధనలు చేయకపోయినా అయోగ్యుడైనా సరే గంగ వారిని అనుగ్రహిస్తుంది. గంగానుగ్రహ ప్రాప్తికి శ్రద్ధ ముఖ్యం. మన దగ్గర ఎన్ని లీటర్ల గంగాజలం ఉన్నది అన్నది కాదు. 1 లీటర్ గంగాజలం ఉన్నా సరే మనం ఎంత భక్తితో ప్రతిరోజు సేవిస్తున్నాము అనేటటువంటిది ముఖ్యం అన్నమాట. ఈ భక్తితో సేవించటం వల్ల యోగ్యత లేకపోయినా, గంగానదికి చాలా దూరంలో ఉన్నా కూడా మనల్ని అనుగ్రహిస్తుంది గంగమ్మ తల్లి. ఇక మనకి ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, శ్రద్ధాధర్మ పరసూక్ష్మ, శ్రద్ధాజ్ఞానం పరంతప, శ్రద్ధ స్వర్గశ్చ మోక్షశ్చ, శ్రద్ధయా సా ప్రసీదతి. బ్రహ్మాండమునకు వెలుపలనున్న పరబ్రహ్మస్వరూపమే, పరబ్రహ్మస్వరూప జలమే గంగాజలం. బ్రహ్మాండానికి బయట ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం. ఈ బ్రహ్మాండం మొత్తం కూడా పరమేశ్వరుడే. బ్రహ్మాండం అవతల కూడా పరమేశ్వరుడున్నాడు. స్వామి లేని చోటంటూ లేదు. అలా ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపం ఏదైతే ఉందో, పరబ్రహ్మన్నా, పరమేశ్వరుడన్నా, పరమాత్మ అన్నా అంతా ఒకటే. అటువంటి పరబ్రహ్మ స్వరూప జలమే గంగాజలం. అటువంటి పరబ్రహ్మ స్వరూప జలమే గంగాజలం. బ్రహ్మాండానికి అవతల ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూప జలమే గంగాజలం. గంగా ప్రాప్తి కంటే గొప్ప లాభం లేదు. ఎంత గొప్పవాడైనా గంగా స్నానము చేయని వాని జన్మ వ్యర్థము. గంగను సేవింపని వారి కులము, విద్యాయజ్ఞదానాదులు వృధా. ఈ గంగ తేజోరూపమగు అగ్నిని గర్భమున ధరించినది కావున సర్వ పాప నాశిని. అన్ని పాపాల్ని నాశనం చేసేటటువంటిది గంగ. గంగా స్మరణము వలన పాప సముదాయము క్షయమగును. సమస్త పాపరాశి కూడా భస్మమవుతుంది గంగమ్మ తల్లిని స్మరించడం చేతనే. కాబట్టి అటువంటి గొప్ప గంగాజలాన్ని భక్తితో
తీసుకురావటం జరుగుతోంది. మీకు అన్ని కూడా వివరంగా చూపిస్తాను. మీరు అత్యంత భక్తి శ్రద్ధలతో, ఇది గొప్ప అవకాశం, గంగమ్మ తల్లిని పొందండి. ప్రతి ఇంట్లో కనీసం 1 లీటర్ గంగా జలం ఉండాలి. ఇన్ని ఉపయోగాలున్నాయి. కేవలం దర్శిస్తేనే మనకు అనేక సమస్యలు తొలగిపోతాయి. ఆ గంగమ్మ తల్లిని దర్శనమే విశేషం. గంగమ్మ తల్లి మన ఇంట్లో ఉందంటే గంగా నది తీరంలో మనం ఉన్నట్లే. అనేక అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అని భక్తులకు తెలియజేస్తూ, చక్కగా ఈ శ్లోకాలన్నీ మీరు భక్తితో వింటూ మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి తెలియజేయండి. గంగమ్మ తల్లి అనుగ్రహాన్ని పొందండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.